హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ చెర్రీ క్యూట్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వీడియోలో అయితే నేను ఆవు పాలు తీసే ప్రాసెస్ని చూపిస్తున్నాను. లాస్ట్ టైం ఒక అన్న ఎవరో తెలియదు కానీ సబ్స్క్రైబర్ అనుకుంటా, ఆయన ఒక కామెంట్ పెట్టారనమాట. లాస్ట్ టైం ఒక ఆవు పెట్టాను కదా, దాని కింద కామెంట్ పెట్టారు, నెక్స్ట్ టైం ఆవు ఇన్నాక వీడియో చేయండి అండ్ పాలు తీసే ప్రాసెస్ని కూడా వీడియో తీయండి అని ఇంకొక ఆయన పెట్టారు. ఏమైందంటే లాస్ట్ టైం వచ్చిన ఆవు మా నాన్న అమ్మేశారనమాట. అది అమ్మడం కోసం అంటే వేరే వాళ్ళు తెమ్మన్నారని తెచ్చారంట. నాకు తెలియదు ఆ విషయం. నేనేమనుకున్నా అంటే మా ఇంట్లోనే ఇంకా ఇంతదేమో, మా ఇంట్లోనే చిన్న బేబీ పుడుతుందేమో అనుకున్నా. బట్ నాకు తెలియదు అది ఎప్పుడు అమ్మేశారో కూడా తెలియదు. నేను 2 days ఊరేళ్ళు వచ్చేసరికి ఇంకా ఆవు లేదనమాట. సర్లే అని చెప్పి ఇంకా చాలా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. ఈ ఆవు అయితే మా ఇంటికి నిన్ననే వచ్చిందండి. ఈ ఆవు ఆల్రెడీ వేరే వాళ్ళ ఇంటి దగ్గరే చిన్న బేబీని పెట్టేసింది ఆల్రెడీ. నేనేమనుకున్నా అంటే ప్రెగ్నెంట్గా ఉండే ఆవులైతే మంచిగా ఆవు పాలు జున్ను చేసుకొని తినొచ్చు అనుకున్నా. కానీ ఏంటంటే అంత అదృష్టం ఇంకా రాలేదు. చూద్దాం, ఇంకొక 15 days, ఇంకా 10 to 15 days ఇక్కడ ఉంటాను కదా, ఆ టైంలో ఏమైనా జరుగుతుందేమో. బట్ ఇప్పుడైతే ఇంకా లేదండి అవకాశం. ఇక్కడ మా నాన్నగారు పాలు తీస్తున్నారు చూడండి. పాలు తీయడం అంత ఈజీ అయితే కాదండి, చాలా కష్టం. చేతులు చాలా నొప్పేస్తాయి అండ్ కూర్చోడానికి కూడా ఒక ఏజ్ వచ్చాక కూర్చోడానికి కూడా చాలా కష్టం కదండి. అంటే అలవాటైన వాళ్ళకి అది అంత కష్టం అనిపించకపోవచ్చు, బట్ నార్మల్గా అయితే కష్టమే అండి. చేతులు కూడా చాలా నొప్పేస్తుంటాయి. అండ్ ఇక్కడ మా నాన్నగారు ఆల్రెడీ బకెట్తో తీశారు చూడండి పాలు. బకెట్ నింపుగా అయిపోయినాయి. నార్మల్గా ఇంతకు ముందు అయితే నార్మల్గానే కూర్చొని తీసేసేవారండి నా చిన్నప్పటి టైంలో. ఆ తర్వాత మా నాన్న ఈ ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి, ప్లాస్టిక్ స్టూల్స్, అవి వేసుకొని వాటిపైన కూర్చొని తీయటం స్టార్ట్ చేశారు. అవి ఏంటంటే నెలకొకటి విరిగిపోతాయి అనమాట. అందుకోసం అని చెప్పి మళ్ళీ ఈ ఐరన్ ఎక్కడో చేయించుకొని తీసుకొచ్చారనమాట. ఆయన బిజినెస్ పని మీద వెళ్తుంటారు కదా వేరే దగ్గరికి, వేరే ప్లేసెస్కి, అక్కడ నుంచి చేయించుకొని తెచ్చుకున్నట్లున్నారు. ఇదైతే చాలా స్ట్రాంగ్ అనమాట. అండ్ పాలు తీసేటప్పుడు ఆవు చూడండి ఆ తోకతో తెగ కొట్టేస్తుంటుంది. అంటే ఈగలు, దోమలు అలాంటివి ఉంటాయి కదా, దానికి ఇబ్బంది పెడతాయి కాబట్టి అది తోకతో తీసే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. అండ్ ఒక్కోసారి తన్నేస్తుంది కూడా. ఎన్నోసార్లు బకెట్లతో పాలు ఒలిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా తీయాలి. నేను కూడా ఒకసారి తీద్దాం అనుకున్నా ఫ్రెండ్స్, బట్ అంత డేరింగ్ నేను చేశాను అనుకోండి, అది ఒక తాపు తన్నేస్తే ఇంకా పళ్ళని ఊడిపోతాయి. ఇంకెందుకులే అంత రిస్క్ అని చెప్పి ఇంకా వెనకడిగేసాను. ఆవు పాలు తీసేటప్పుడు, ఆవైనా గేదైనా ఏదైనా కానీ పాలు తీసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆ పెయిలు ఉంటాయి కదా బేబీస్, ఆ బేబీస్ని ఫస్ట్ తాగిపిస్తారనమాట. అప్పుడే ఆ పాలు అనేవి వస్తాయి మంచిగా. అండ్ తర్వాత కొద్దిసేపు అవి తాగాక మళ్ళీ వాటిని కట్టేసి పాలు తీస్తారు. పాలు తీయడం ఇంకా అంటే మళ్ళీ లాస్ట్కి వాటి కోసం కూడా కొంచెం ఉంచుతారండి, వాటికి సరిపడా ఉంచి మిగిలిన మాత్రమే తీస్తారు. ఫైనల్గా మళ్ళీ వాటిని కూడా ఇంకా పాలు తాగటం కోసం వదిలేస్తారండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ బాయ్.